40 కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి. అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్, తొర్రూరు హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది. తొర్రూరుగా మళ్ళీ ఇదైంది, అది మళ్ళీ రీటెండర్ అవుతుంది. పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. పాలకుర్తి హాస్పిటల్ 50 బెడ్డెడ్ అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు రాయపర్తిలో మీ అందరికీ తెలుసు, వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం, గోడౌన్ కూడా శాంక్షన్ చేయించినాం. అది ఒక 14 కోట్లు. రాయపర్తిలోని గోడౌన్ 14 కోట్లు. ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని, అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది. అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ని కూడా మా హయాంలో డెవలప్ చేసి తీరుతాం. ఈ గోడౌన్ తీసుకొచ్చినాం. ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ వైజ్గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము. ఫ్లడ్ డ్యామేజ్, లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసమని ఒక 60 లక్షల దాకా వచ్చినాయి. ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు అందరు చూసుంటారు. పెద్ద వంగర్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా పర్మనెంట్, అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు. అది ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసు, అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాన్ని